రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రం ఈ ఏడాది స్వర్ణయుగంగా మారాలని కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని మంత్రుల స్వగృహాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సరం వేడుకల్లో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కొత్త ఏడాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందిగామ మండలం ఐతవరంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఇంటి వద్ద సంబరాలు జరిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాలలో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పేరాలలోని మదన గోపాలస్వామి దేవాలయంలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని జొన్నవాడ, నరసింహకొండ, రంగనాథుడు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నూతన సంవత్సరం తొలి రోజున ఏలూరు నగరంలోని దేవాలయాలు సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులతో క్యూలైన్లు కిక్కిరిశాయి. కాకినాడ జిల్లా తుని ఎమ్మెల్యే యనమల దివ్య నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవల